సో, హెడేక్ అనగానే ఏంటంటే చాలామంది మైగ్రేన్‌తో చాలా సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళేంటంటే కొన్ని డైట్ టిప్స్ ఫాలో అయ్యారంటే కొంచెం బెటర్‌గా ఉంటుంది. అంటే దాన్ని కొంచెం తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కమింగ్ టు దోస్ థింగ్స్ ఏంటంటే మిల్క్ రెగ్యులర్‌గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. మిల్క్ ఏంటంటే రైబోఫ్లావిన్ ఉంటుంది. ఈ రైబోఫ్లావిన్ వల్ల ఏంటంటే కొంచెం మైగ్రేన్‌ని కొంచెం కంట్రోల్ చేయగలుగుతాం. అండ్ కమింగ్ టు లైక్ బ్లాక్ బీన్స్ కూడా ఏంటంటే మైగ్రేన్ రిలేటెడ్ దాన్ని కొంచెం తగ్గిస్తుంది. సో, బ్లాక్ బీన్స్ కూడా ఏంటంటే ఎయిదర్ ఇన్ ఫార్మ్ సలాడ్ గానీ, కర్రీలా కూడా కొంచెం దీన్ని యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అండ్ బనానాస్ కూడా చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ దాంతో పాటు ఏంటంటే కొంచెం మైగ్రేన్‌ని కంట్రోల్ చేయాలంటే పొటాషియం రిచ్ ఫుడ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ పొటాషియం కొంచెం స్ట్రెస్ కంట్రోల్ కూడా హెల్ప్ అవుతుంది. అండ్ పొటాషియం ఎందులో ఎక్కువగా ఉంటుందంటే లైక్ పాలక్ గానీ, సోయా అండ్ ఏంటంటే నార్మల్ బనానాస్. సో, ఇలాంటివి కొంచెం వాటర్ మిలన్, మస్క్ మిలన్ ఇలా వాటర్ కంటెంట్ ఫుడ్స్ లైక్ కీరా ఇలాంటియన్నీ కూడా యాడ్ ఆన్ చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ ఏంటంటే నార్మల్‌గా ఇంకా రిలేటెడ్ లైక్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. దేర్ ఈస్ నో పర్టిక్యులర్ రిస్ట్రిక్షన్. ఈవెన్ ఫ్రూట్స్‌లో కూడా వాటర్ మిలన్, బనానాస్ ఎక్కువ యాడ్ ఆన్ చేసుకోవాలి. ఈ పల్సెస్ అలాంటివి అనుకున్నా సరే లీన్ మీట్ అలాంటివి నార్మల్‌గా యాడ్ ఆన్ చేసుకోవచ్చు. అందులో కూడా ఏంటంటే బ్లాక్ బీన్స్ చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. అండ్ మిల్క్ చాలా గుడ్ లైక్ మైగ్రేన్ ఉన్న వాళ్ళకి కొంచెం కంట్రోల్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ కొంచెం లైక్ హెర్బల్ రిలేటెడ్ అనుకున్నప్పుడు ఏంటంటే హెర్బల్ టీ యాడ్ ఆన్ చేసుకోవచ్చు. సమ్ గ్రీన్ టీ గానీ, లెమన్ టీ ఆర్ ఎల్స్ నార్మల్‌గా ఏంటంటే ఈ మింట్ చాయ్ అంటారు కదా! ఇలాంటివి ఏంటంటే స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి కొంచెం యాంటీ ఆక్సిడెంట్ అనమాట. సో, ఇలాంటి యాంటీ ఆక్సిడెంట్స్ కొంచెం స్ట్రెస్ రిలీఫ్ అవ్వడానికి ఇలాంటి ఫుడ్స్ కొంచెం ఎక్కువ యాడ్ ఆన్ చేసుకుంటే మైగ్రేన్‌ని కూడా ఏంటంటే ఈజీగా తగ్గించుకోగలుగుతాము.